సింహాచలం ఘటనలో సీఎం చంద్రబాబు నాన్చుడు ధోరణి, 7గురు భక్తులు ప్రాణాలు పోతే ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదా? సమీక్షలు జరిపి ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులపై చర్యలేవి? ఘటన జరిగి 5 రోజులైన చర్యల్ని, గోవాలో ఇలాంటి ఘటన జరిగితే అదే రోజు 5గురిపై వేటు, అన్ని ఆలయాల్లో పరిస్థితిపై సమీక్ష, వెనువెంటనే నిర్ణయాలు, బాబుపాలెంలో ప్రచార ఆర్భాటం తప్ప మరేమీ లేదు, ఈవో సెలవుపై వెళ్తే ప్రభుత్వం చేతులెత్తేస్తుందా, నిర్వహణ చేతకాక 7గురు నిండు ప్రాణాలు బలిగొనడం దుర్మార్గం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అన్నదాతకు గుండె కోత, కుండపోత వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం, మొక్కజొన్న, పసుపు పంటకు నష్టం, నేల రాలిన మామిడి, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన విపత్తేనంటున్న రైతు సంఘాలు. కోసిన పంట కళ్ళెదిటే తడిసి ముద్దవడంతో రైతుల ఆవేదన. ఇప్పటికే 60-70% కోతలు పూర్తి. 7 రోజులుగా వాతావరణంలో అనిశ్చితి. ఐఎండీ వర్ష సూచనలు సైతం పట్టించుకొని ప్రభుత్వం ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర నష్టం. కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కళ్ళాల్లోనే ధాన్యం. ఉత్సవ కేంద్రాలుగా రైతు సేవా కేంద్రాలు, దళారులు, మిల్లర్లు పచ్చ జెండా ఊపితే తప్ప కదలని ధాన్యం లోడ్లు. బస్తాకు 300-450 రూపాయలు నష్టపోతున్నామని రైతుల ఆందోళన. టార్గెట్ మూసిందంటూ ధాన్యం సేకరణ నిలిపేత. 1700 ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు. ఇవి వార్తలు రాస్తున్నాం, ప్రతిసారి జరిగిపోతానే ఉంది. మరి లోపం ఎక్కడ అంటే ప్రజలు అట్లాగే ప్రభుత్వాల్ని నమ్ముతున్నారు. తప్పు జరిగినప్పుడు రోడ్డు ఎక్కట్లేదు కాబట్టి సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడున్న ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏముందా, మా ఏరియాలో ఈ ప్రాంతాల్లో ఎత్తుకెళ్ళలేదంటే అని అడగాలి కదా. ఏమీ చేయట్లేదు. జస్ట్ ప్రస్తుతం అంతా జరిగితే మా గొప్ప, జరగకపోతే ఎదురోళ్ళ ఫెయిల్యూర్ అన్నటువంటి కోణంలో నడుస్తుంది.